చాలా హెవీ సౌండ్స్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే చిన్నగా ఇంట్లో పిల్లలు ఆడుతున్నప్పుడు కానీ, లేదు అంటే గట్టిగా స్ట్రెస్ అయినప్పుడు కానీ తలనొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఇది కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్కి సిమ్టమ్గా తీసుకోవచ్చు అంటారా సార్? నాట్ ఎగ్జాక్ట్లీ అండి. యూజువల్గా మీరన్న క్వశ్చన్ ప్రకారం సౌండ్ హెవీ సౌండ్స్ రావడం కానీ, లేకపోతే సడన్గా రావడం వల్ల కానీ ఇట్లాంటివి ఏంటి అంటే ఇవి మోర్ టువర్డ్స్ స్ట్రెస్ హెడ్ఏక్ అంటాము, లేదు అంటే కొంతమంది మైగ్రేన్స్ అంటాం. సాధారణంగా తలనొప్పి అంటే అందరూ మైగ్రేన్ అనేస్తాం. వాటికి దగ్గరగా ఉంటుంది కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ అనేవి సౌండ్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల జరగదు. వాటి వల్ల కంటిన్యూస్గా అంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంటిన్యూస్గా లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి దానివల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల హెడ్ఏక్ రావచ్చు, బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగి రావచ్చు. అంతేగాని సౌండ్ వల్ల డైరెక్ట్గా హెడ్ఏక్ అనేది లెస్ లైక్లీ. సో అవి రిలేటివ్లీ మైల్డ్ కాజెస్ ఉంటాయి, స్ట్రెస్ హెడ్ఏక్ అని, మైగ్రేన్స్ అని, ఇట్లాంటి వాటికి చూపిస్తాయి తప్ప బ్రెయిన్లో మేజర్ భయపడే కన్సర్న్ ఉండే కారణాలాగా ఉండకపోవచ్చు. ఓకే. సో జనరల్లీ హై బీపీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్ అండి. వాళ్ళు ఏవైతే మందులు వాడుతున్నారో ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్, వాళ్ళు తీసుకునే మందులు ఎప్పుడు డోస్ మిస్ అవ్వకూడదు. టైం టు టైం మందులు తీసుకోవాలి, రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి. మందులు అవి టైం మిస్ అవ్వకుండా, డోస్ మిస్ అవ్వకుండా డాక్టర్ గారితో చెకప్లో ఉండాలి. నేను యూజువల్గా నా పేషెంట్స్ అందరికీ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఒక డైరీ మెయింటైన్ చేయమని చెప్తాను. సో బీపీ డైరీ లేకపోతే షుగర్ డైరీ అన్నట్లు పిలవచ్చు దాన్ని. సో వాళ్ళు ఎప్పుడు చెక్ చేయించుకున్నా, ఈరోజు షుగర్ చెక్ చేసుకున్నారు, ఈరోజు రేట్ రాసుకొని ఏం మందులు వాడుతున్నారు, షుగర్ ఎంత ఉంది, వారం తర్వాత చేసుకున్నారు, లేదా హాస్పిటల్లో వేరే దానికోసం వెళ్ళి చెక్ చేయించుకున్నారు, అది ఎంటర్ చేసుకోవాలి. బీపీ కూడా అంతే. ఇప్పుడు చాలామంది ఇళ్లలో బీపీ మెషిన్ పెట్టుకుంటున్నారు. సో ఎప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు ఒక బుక్ పెట్టుకొని డైరీ లాగా నోట్ చేసుకుంటూ ఉంటే డాక్టర్ గారిని వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డైరీ చూపిస్తే సరిపోతుంది కంట్రోల్లో ఉందా లేదా అని. ఈరోజు 130 ఉంటుంది, ఒక వారం తర్వాత చూస్తే 135 ఉంటుంది. 130కి 135కి మనకు పెద్ద డిఫరెన్స్ అర్థం కాకపోవచ్చు. మళ్ళీ ఒక నెల తర్వాత చూస్తాం, అప్పుడు 140 ఉండొచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే అంటే ఒక నెలకి 3 నెలల కిందట 130 ఉన్నది, ఇప్పుడు 3 నెలల తర్వాత 140 ఉంటుంది. అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ హై ఇంక్రీజ్. అది మనం నోట్ చేసుకుంటే తప్ప అర్థం కాదు. నోటు లెక్కలాగా నార్మల్గానే ఉందిలే, 135 ఒకసారి ఎక్కువ వచ్చిందిలే, ఈ ఒక్కసారికి ఏం కాదులే, ఇట్లా ఇగ్నోర్ చేసే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇగ్నోర్ చేయకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి, రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకోవాలి, డైట్ కంట్రోల్లో ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మానేస్తే బెటర్. సో వీలైనంత తక్కువ తీసుకోవాలి, లేకపోతే ఆపేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే.